ఈ అవర్లు చెల్లింపుల విధానంతో కూడా నష్టపోతున్నాము. అట్లాగే సంక్రాంతి కావచ్చు, దసరా కావచ్చు, ప్రిపరేషన్ హాలిడేస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా మీకు 3,000 నుంచి 5,000 మాత్రమే శాలరీస్ వస్తాయి. అంటే సంవత్సరం మొత్తంలో కూడా 7-8 నెలలే మీకు శాలరీ, అది కూడా అవర్లీ బేస్డ్. వీటితోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. మీరు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారన్న? మేడం, నా పేరు మోహన్ మేడం. నేను గత 5 years నుంచి నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కొడంగల్లో పనిచేస్తున్నాం. తర్వాత ఈ యొక్క విధానం వల్ల మేము చాలా నష్టపోతున్నాం మేడం. ఏ విధంగా అంటే మాకు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మనకు మేనిఫెస్టోలో మనకు కన్సల్టేట్ పే అని మాకు ఒకటి పెట్టిండు. అది అమలైతే బాగుండు. అదేవిధంగా దాంతోపాటు మేము కోరేది ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆటో రెన్యువల్ మాత్రమే మేము కోరుతున్నాం. ఆటో రెన్యువల్ కన్సల్టేట్ పే వస్తే మేము దానికి హ్యాపీగా ఫీల్ అవుతామని మేము రేవంత్ రెడ్డి గారిని సభాముఖంగా గెస్ట్ లెక్చరర్ తరఫున కోరుకోవడం జరుగుతుంది. పర్టికులర్గా నెలకు ఇంత జీతం ఉంటుందని మనం ఎక్కడైనా ఉద్యోగంలో జాయిన్ అయితే ఆ జీతానికి తగ్గ ఖర్చులు, లేకపోతే దానికి తగ్గట్టు మనం కొంత ప్రిపరేషన్లో ఉంటాం. వీళ్ళకి ఇంత ఇవ్వాలి, వాళ్ళకి ఇంత ఇవ్వాలి, అద్దె ఇంత, లేకపోతే ఈఎంఐలు ఇంత అనేది ఒకటి మనకు ఒక ఆలోచన వస్తుంది. దాని ప్రకారమే నడుచుకుంటాం. సో అట్లాంటిది ఏమీ లేకుండా నెలకు ఎంత సంపాదిస్తారు అన్న ఒక ఊహకి అందనట్టు మీ జీతాలు ఉన్న విధానాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఒక నెలల పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా మీకు జీతం అందనప్పుడు మీరు పడే ఇబ్బందులు ఏంటి? ఆల్టర్నేట్గా ట్యూషన్స్ అట్లా ఏమైనా చెప్పుకుంటారా, లేదంటే ఏం చేస్తారు ఆల్టర్నేట్గా? మేడం, మేము ట్యూషన్ చెప్పడానికి కూడా అవకాశం లేదు మేడం. ఎందుకంటే మాకు ప్రిన్సిపల్స్ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెడతారు. ఎలా అంటే మీరు ఉదయం వచ్చి సాయంత్రం, ఇంకోటి మేడం మాకు బయోమెట్రిక్ ఉంది. ఇక్కడ బయోమెట్రిక్, ఎస్ మేడం, బయోమెట్రిక్ ఉంది మాకు. అంటే కాంటాక్ట్ రెగ్యులర్తో పాటు సమానంగా మేము బయోమెట్రిక్ మెయింటైన్ చేయాలి. ఆ బయోమెట్రిక్ ఆధారంగా జీతం చెల్లిస్తారు. మీరు అన్నట్టు ఇంతకుముందుగా మేము ట్యూషన్ చెప్పుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్రిన్సిపల్స్ మళ్ళీ అవకాశం ఇయ్యరు. ఇంకోటి వేరే కాలేజ్ చెప్పుకోవడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే ఒకటే కాలేజ్ చెప్పుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం దాకా అండ్ ఎవరు రెగ్యులర్ వాళ్ళతో సమానంగా పనిచేయాలి, కాంట్రాక్ట్ వాళ్ళతో సమానంగా పనిచేయాలి. ఇలాంటి వివక్షకు గురవుతున్నాం. దయచేసి ప్రభుత్వం స్పందించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాకు మొదటిగానే ప్రవేశపెట్టారు. ఏమని? మేము కానీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 50,000 రూపాయలు, అదేవిధంగా 12 నెలల జీతం కన్సల్టేట్ చెల్లిస్తామని చెప్పారు. దయచేసి ప్రభుత్వాన్ని మేము ఒకటే విన్నర్ చేసుకుంటాం. మేము ఏం కోరుకోవట్లేదు మేడం. వాళ్ళు మేనిఫెస్టో పెట్టిన మేము కోరిక కూడా న్యాయమైన డిమాండ్, న్యాయమైన కోరిక. మేమేం కోరుకుంటాం? వాళ్ళు మేనిఫెస్టో పెట్టిన విధానాన్ని మేము దాన్ని కొనసాగించమని కోరుతున్నాం అంతే. అదేవిధంగా ఇంటర్మీడియట్ వాళ్ళకు రెన్యువల్ ఇస్తున్నారు. వాళ్ళకంటే ఎక్కువ పనిచేస్తున్నాం. హయ్యర్ ఎడ్యుకేషన్లో మేము కూడా ఒక భాగమే. దయచేసి మమ్మల్ని కూడా ఆటో రెన్యువల్ చేయాలని, మమ్మల్ని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము నేరుగా డిమాండ్ చేస్తున్నాం మేడం.